2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, నేను మీ సిరి. రైట్ ను మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ప్రజెంట్ మనం చూస్తే సమాజంలో జరిగే సంఘటనలు చాలా బాధని కలిగిస్తున్నాయి అని చెప్పొచ్చు. అందులో భాగంగానే రీసెంట్గానే జీడిమెట్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, 16 ఏండ్ల కూతురు తన తల్లిని చాలా క్రూయల్గా చంపిన వార్తనైతే మనం వినడం జరుగుతుంది. అది కూడా తన ప్రియుడు తమ్ముడితో ఇద్దరితో కలిసి చాలా వైలెంట్గా తన తల్లిని అయితే చంపడం జరిగింది. సో మరి ఇలా మైనర్గా ఎవరైనా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డప్పుడు వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి, వీటి గురించి ఈరోజు క్లారిటీ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, అసలు అంత చిన్న వయసులో తన తల్లినే అంత క్రూయల్గా చంపడానికి రీజన్ ఏమై ఉంటుంది? అది కూడా ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రియుడితో ప్రేమలో పడిపోవడం అండ్ అదే రీజన్ అని చెప్తూ ఉన్నారు. కానీ ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మైనర్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి చట్ట ప్రకారంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? అసలు ఏం జరిగింది ఈ కేసులో సార్? ఈ కేసుకు సంబంధించి సిరి గారు, నిన్న పోలీసులు అందించినటువంటి వివరాల మేరకు అసలు సంఘటన యొక్క నేపథ్యం ఎలా జరిగింది, ముఖ్యంగా ఈ సట్ల అంజలి అన్నటువంటి ఒక 39 years వాళ్ళ మదర్, ఈమెకి ఒక ఇద్దరు కూతుర్లు అనమాట. భర్త ఎక్కడ దూరంగా ఉన్నట్టున్నారు. ఈమె పెద్ద కూతురు, ఆమెకు సుమారుగా 16 ఏళ్ల వయసు ఉంటుంది. సో మైనర్ కాబట్టి ఆమె పేరుని మనకు రివీల్ చేయట్లేదు మీడియాలో. సో ఈమె ఏంటంటే గడచిన ఒక 8 నెలలుగా సోషల్ మీడియాలో పటోల్ శివ అన్నటువంటి ఒక అబ్బాయితోటి ఆమె ఒక లవ్ ట్రాక్లో ఉన్నట్టుంది. సరే, 15 ఏళ్ళకి లవ్ ట్రాక్ అంటే నేను దాని గురించి చెప్పట్లే. ఈ యొక్క సంఘటన యొక్క నేపథ్యాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈమె మొన్న జూన్ 19 నాడే ఇంట్లో చెప్పపెట్టకుండా అబ్బాయితో వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇది గుర్తించినటువంటి తల్లి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసి ఈ సంఘటన ఇలా జరిగింది అని చెప్తే మరలా పోలీసులు వెతికి తీసుకొచ్చి పట్టుకొచ్చి అమ్మాయిని మరలా పెట్టడం జరిగింది. ఇప్పటికి ఒకసారి కాకుండా 2-3 సార్లు ఆ అబ్బాయితో ప్రేమలో పడి ఆ అబ్బాయితో 2-3 సార్లు వెళ్ళడం కూడా జరిగింది ఇంట్లో చెప్పపెట్టకుండా. అయినప్పటికీ కూడా తల్లి ఇక్కడ 2-3 సార్లు మందలించింది. ఎందుకంటే తల్లి కథ ఎంతే నన్ను మందలించి తన కూతురు బాగుండాలని కోరుకుంటుంది. ఇంకొక విశేషం, ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఏంటంటే, ఈ చనిపోయినటువంటి సట్ల అంజలి ఎవరు అని ఆరాధిస్తే ఒక విషయం తెలిసింది. తెలంగాణ స్వాతంత్ర సాయుధ పోరాటంలో పాల్పంచుకున్నటువంటి మొన్న 2వ తారీఖు నాడు అక్కడక్కడ మనకి శిలా విగ్రహాలు కనిపిస్తుంటాయి. చాకలి ఐలమ్మ అన్నటువంటి అందరికి పేరు వినే ఉంటారు. ఆ చాకలి ఐలమ్మ గారి యొక్క ముని మనమరాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ సట్ల అంజలి. ఇప్పుడు ఈ చంపినటువంటి అమ్మాయి ఎవరంటే ఆమె ఒక ముని మనవరాలే ఇప్పుడు ఈ అమ్మాయి. సో వాళ్ళ యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయిగా చెప్తున్నారు. అది కూడా కన్ఫర్మ్ చేశారు యాక్చువల్గా పోలీసులు కూడా మాట్లాడుతూ. సో ఆమె ఆ అబ్బాయితోటి ఏంటంటే మొన్న రాత్రి ఏం చేసిందంటే, అమ్మాయి వెళ్ళి చాలాసేపటి నుంచి రాకపోతే సాయంత్రం 7-7:30 సమయంలో ఆ తల్లి పూజ చేసుకుంటున్నటువంటి సమయంలో ఈమె ఏం చేసిందంటే, ఈ కూతురు ఈ ప్రియుడితో కలిసి వచ్చింది. వాడి పేరు శివ. వీళ్ళిద్దరూ కలిసి వచ్చి ఆమె కూర్చున్న వెంటనే మెడ పట్టుకుని గట్టిగా నెట్టి వేసేసారు. నెట్టి వేయగానే ఆమె తల్లి వెంటనే పడి అపస్మారకంగా పడిపోతే ఆ గొంతు నిలిపి చాలాసేపు చంపేశారు. గొంతు నిలిపి చంపిన తర్వాత ఆమె నిజంగా చనిపోయింది అనుకుని వీళ్ళిద్దరు బయటకు వచ్చేసారు. తర్వాత వీళ్ళ చెల్లెలు ఏం చేసింది, ఈ అమ్మాయి యొక్క చెల్లెలు ఆ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఇంకా అపస్మారకంగా కాస్త అటు ఇటు కదులుతున్నటువంటి పరిస్థితి చూసి ఇమ్మీడియట్గా అక్కను, అంటే ఆ పిల్ల లేదు ఈ సంఘటన జరిగే సమయంలో, చిన్న కూతురు అయితే అక్కడ సందర్భం లేదు. తర్వాత చిన్న కూతురు గమనించిన తర్వాత అమ్మాయిలా ఇబ్బంది పడుతుంది, కొట్టుకుంటుంది, హాస్పిటల్కైనా ఫోన్ చేయండి లేదా పోలీసులకైనా ఫోన్ చేసి చెప్దాం ఇట్లా అనుకున్న సమయంలో మరలా వీళ్ళు సెకండ్ టైం వచ్చి ఆ చెల్లెల్ని కాస్త దూరంగా నెట్టి వేసేసి దగ్గరగా ఏం చేశారంటే ఆమె బలమైన రాడుతోటి గట్టిగా తల మీద మోది కొట్టి చంపేశారు. ఇది యాక్చువల్గా జరిగినటువంటి సంఘటన. సో ఇక్కడ ఆ నేరానికి పార్టిసిపేషన్ ఎవరైనా ఉన్నారంటే ఈ కూతురు, అదేవిధంగా ఆ కూతురుతో పాటు కలిసి ఉన్నటువంటి ప్రియుడిగా చెప్పబడుతున్నటువంటి పటోల్ శివ, ఆయనతో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు, ఎవరి శివ అన్నటువంటి తమ్ముడు కూడా. వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క దుశ్చర్యకి పాల్పడినట్టుగా పోలీసులు నిన్న మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీని యొక్క నేపథ్యాన్ని మనం కాస్త వివరాల్లోకి వెళ్తే, సంఘటన జరిగినవి తెలియగానే జీడిమెట్ల పోలీసు వచ్చారు. సరే, శవ పంచనామాలు ఇవన్నీ కూడా వాళ్ళకి పనిచేసుకున్నప్పుడు కూడా ఒక 15-16 సంవత్సరాల బాలిక ఇంతటి అకృత్యానికి పాల్పడడం అనేది అత్యంత దారుణంగా విషయంగా చెప్పుకోవచ్చు. అంటే సోషల్ మీడియాలో ప్రభావితమైనటువంటి ఒక అమ్మాయి తన తల్లి, అంటే పోలీసులు కూడా మనం చెప్తున్న వివరాలు ఏం చెప్తున్నా అంటే, అది విచారణ చేసినప్పుడు ఈ తల్లి బాగా టార్చర్ చేస్తూ ఉండేది. అట్లా దాని టార్చర్ ఎట్లా అంటాం, తన కూతురు సన్మార్గంలో నడవకుండా వక్ర మార్గంలో పోతుంటే ఏ తల్లి అయినా తన కూతురు మళ్ళా రావాలని కోరుకోవడం తప్పే లేదు. అందుకని కొన్నిసార్లు మాటలతో చెప్తారు, కొన్నిసార్లు కొట్టే ప్రయత్నం చేస్తారు. 2-3 సార్లు ఈ అమ్మాయి మీద చేయి చేసుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు మైనర్లుగా ఉన్నారని చెప్తూ
ఆ అబ్బాయి వయసు మాత్రం 18-19 సంవత్సరాలు ఉన్నట్టుగా తెలియవస్తోంది. పోలీసులు మాత్రం పిలిచి వీళ్ళని ఇమీడియట్గా పట్టుకుని నేను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని 2 పారామీటర్స్గా చూడాలి. ఒకటి, కోర్టులో సాక్ష్యం, కోర్టులో ఉన్నటువంటి నేర నిరూపణ జరిగితే ఏ రకమైన సెక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి ఆ వయసులో అంతటి ఒక దుశ్చర్య, అంత క్రిమినల్గా ఎలా తయారైంది, అసలు నిజంగా చేసిందా లేదా అనే విషయం మీదగా మనకి తీసుకోవచ్చు. సరే, ఇలాంటి సందర్భాల్లో లీగల్ పరంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఆ అమ్మాయికి? చట్టపరంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క హక్కు ఉంది, న్యాయపరంగా ఎలా ఉండాలో తెలుసుకునే విషయం. అందులో మనకి ఈ సంఘటనకు సంబంధించి ఏ సెక్షన్లు పడే అవకాశం ఉంటుందంటే ఈమె మీద మర్డర్ కేసు నమోదే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సో మర్డర్ కేసు కాబట్టి ఈమె చూస్తే 18 ఏళ్ళ కన్నా చిన్న 16 ఏళ్ళు కాబట్టి వీళ్ళకి జేజే కోర్ట్స్ అంటారు, జువెనైల్ జస్టిస్ కోర్ట్స్ అని, ఆ కోర్టులో వీళ్ళని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇక జువెనైల్ జస్టిస్ ప్రకారం ఒకవేళ నేర నిరూపణ జరిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. వేరే కేసులో మేజర్స్ చేస్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ లేకపోతే అదేవిధంగా వాళ్ళకి హ్యాంగ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ మైనర్స్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది మన చట్టాల్లో ఎక్కడ కూడా లేదు. సో ఇప్పుడు ఏం చేశారు, పోలీసులు పిలిచి ఆ అబ్బాయిని, ఆ అమ్మాయి యొక్క ఆధార్ కార్డ్స్ తీసుకొని నిజంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మా కాదా, ఇప్పుడు వాళ్ళని జువైనల్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు జువైనల్ జస్టిస్ కోర్టులో ప్రవేశపెడతారా లేదా మన క్రిమినల్ కోర్ట్స్లో కూర్చోబెట్టి ఆమెని ఇంట్రాగేషన్ చేస్తారన్న విషయం మీద ఉంటుంది. ఇక్కడ జువైనల్ కోర్టులో ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ఆమెని ముందుగా ఏం చేస్తారంటే ఆమె మానసిక స్థితి బాగుందా లేదనే విషయంతో పోలీసులు ఏం చేస్తారంటే మెడికల్ టెస్టులు చేస్తారు. అంటే సైకలాజికల్గా టెస్టులు కొన్ని జరుగుతాయి. ఒకవేళ ఆమె మానసిక స్థితి బాగాలేదు, ఏదో ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి ఆమె చేశారన్నప్పుడు అది ఆ రకంగా కన్ఫర్మేషన్ అయితే శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. లేదా ఆమె సైకలాజికల్గా మానసికంగా అన్ని విధాలుగా బాగానే ఉంది, కేవలం కావాలని క్రూయల్టీగా చేసిన విషయం నిరూపణ అయితే మాత్రం ఆమెని లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వకపోయినా ఆమెకి మరలా దీనిలో చేసే విధంగా ఉంటుంది. ఒకవేళ ఆమె కోర్టులో ఆమె ఏజ్ కానీ మేజర్ కానీ 17-18 ఏళ్ళగా తేలినట్టయితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి క్రిమినల్ కోర్టులో ఇంట్రాగేషన్ అవుద్ది. అప్పుడు కఠినంగా ఉండే శిక్ష కూడా అవకాశం ఉంటుంది. ఇది ఒక విషయం. ఇకపోతే ఈ అమ్మాయి చేసినటువంటి కేసు విషయానికి వచ్చినట్లయితే ఆ కేసు నేపథ్యానికి వస్తే ముందుగా చంపడానికి వెళ్ళారు, మరలా ఆమె ఇంకా చనిపోలేదని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ 2 రకాలుగా తీసుకుంటారు కోర్టు. ఎలా పరిగణిస్తుందంటే చంపే ప్రయత్నం చేయడం ఒక కేసు, చంపడం మరొక పాయింట్, చచ్చిపోయేటట్టుగా చంపడం ఇది 3వ పాయింట్. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి చంపే ప్రయత్నం చేయడం, అటెంప్ట్ టు మర్డర్. ఒకటి చంపడం, ఆవేశంలో కోపం వచ్చింది, కోపం టప్పన కొట్టేస్తాను, వెనక్కి వెళ్ళిపోయాను. ఆమె చనిపోయిందా చనిపోలేదా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఈ కేసు యొక్క నేపథ్యానికి వచ్చేసరికి ఆమె ముందుసారి కొట్టి ఆమె యొక్క గొంతు పిసికి గొంతు నులిమి చంపేశారు. మరలా వెనక్కి వచ్చి ఇంకా ఆమె బతుకుందని తెలిసి మరలా లోపలికి వెళ్ళి ఆమెను పూర్తిగా చచ్చేటట్టు దాకా కొట్టారు. సో ఇక్కడ దీన్ని ఎలా తీసుకుంటారంటే ప్యూర్లీ కంటెస్ట్ ఎట్లా వస్తుందంటే ప్యూర్లీ చంపడం అనే ప్రయత్నం చేయడమే కాదు, కొట్టడం, చంపేటట్టు పూర్తిగా చచ్చిపోయేదాకా ఆమెను హింసించి చంపడం అనేది అది తీవ్రమైన హినీనియస్ నేరంగా పరిగణిస్తారు. ఈ నేరాన్ని కఠినంగా శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈమెకి ఎవరైతే సహాయపడ్డారో, అంటే కేవలం ఈ అమ్మాయి చేసిందా లేకపోతే అక్కడ పోస్ట్ మార్టంలో ఎవరి వేలి ముద్రలు ఉన్నాయి, ఎవరెవరి హస్తం ఉంది, ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు. ఒకవేళ ఆ అబ్బాయి చేసినట్లయితే అప్పుడు ఈవిడ నేరాన్ని ప్రేరేపించే విధంగా ఉంటుంది. నేరం చేసింది ఇక్కడ ఆ అబ్బాయి అయినట్టయితే ఆ అబ్బాయికి కఠినంగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఆలోచన అది తల్లిదండ్రులు కావచ్చు, సోదరులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళని నాకు అడ్డుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితం తొలగించాలి అన్నటువంటి ఆ ఆలోచనే తప్పని మనకి న్యాయస్థానాలు చెప్తున్నాయి. మనకి శిక్షలు కూడా బహుశా అలాంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఈ టీనేజర్లు ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఒక మానసిక పరిపక్వత లేకుండా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది అత్యంత హేయమైనది, అత్యంత జుగుప్సాకరమైనది. ఇట్లాంటిది జరగకూడదని మనం ఆశిద్దాం. సిరి గారు, ట్రూ సార్, నిజంగా మీరు చెప్తూ ఉంటే అసలు అంత వైలెంట్గా ఒక తల్లిని తన కూతురే చంపింది అంటే చాలా దారుణం. అసలు సమాజం ఎటువైపు వెళ్తుంది? మీరు అన్నట్టుగానే అంటే చట్ట ప్రకారంగా ఎలాంటి హక్కులు ఉంటాయి, ఎలాంటి విలువలు ఉంటాయి అని మనం ఎలా మాట్లాడుకుంటున్నామో, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా, ఒక కూతురుగా, ఒక తల్లిగా ఇప్పుడున్న బంధాలకి అలాంటి విలువలు చాలా తగ్గిపోయాయి అని చెప్పొచ్చు. అండ్ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు అని అనుకుందాం సార్. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.